సునామిగాళ్ళు ఖుషి బ్రదర్ పంచకట్టు సూపరో సూపరు సిల్క్ లాల్చి సూపరో సూపరు ఒక సొక్క సూపరో సూపరు నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన అస్సలే నేను హైపరు కల్మషం లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఉండే చిన్నపిల్లల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వీడు చిన్నపిల్లాడు, నేను అమ్మని. మార్నింగ్ అన్నం తినిపించేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మకి? బుజ్జి కన్నా నేను ఇంకా బుజ్జిని కనలేనా? అది కాదమ్మా, ఇగో నాన్న ఒక్క ముద్ద నువ్వు ఎలా తింటావో నాకు తెలుసు. ఇది అమ్మ ముద్ద కాదు, అన్నం ముద్ద. నాకు తెలుసు. నువ్వు తినను నేను. ఎందుకు తినవురా? నాకు చాలా పనులు ఉన్నాయి. ఇత్తడి బొమ్మ పుత్తడి బొమ్మలు ఉన్నాయి, వెనకాల చూసుకోవాలరా. నన్ను ఎత్తుకుంటేనే తింటా. ఎత్తుకోవాలా? దా. అయ్యో 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 పాలు అయ్యో అయ్యో బట్టె బాస్ పాడుకో, పాలని పొంగిపోయినాయి. ఆగు. దా ఇప్పుడు ఎత్తుకుంటా. దా ఎత్తుకో. తొందరపడి కమిట్ అయినా పసిపిల్లడం కూడా పందిలా ఉండు. ఇప్పుడు తినిపిస్తా అమ్మా. నాకు పాట పాడవా మమ్మీ? చందమామ రావే. ఎందుకు మన మామ కాదుగా? మన మామ పేరు సప్తగిరిగా. మీ మామ సప్తగిరి, కానీ మనందరి మామ చందమామ అంటున్నారా? చందమామ అంటే ఎవరు మమ్మీ? చూడరా, చందమామరా. మరి సూర్యుడు అంటే ఎవరు? అటు చూడరా, బగ 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 బగ. అవును, మరి ఇద్దరు అయిపోయారు. మరి నక్షత్రాలు ఎవరు? మిలమిల మెరుస్తుంటే కనిపిస్తలే. నక్షత్రాలు అంటే చాలా ఉంటాయి మమ్మీ, పిచ్చి మమ్మీ. అంటే కొన్ని నక్షత్రాలు ఇడికి వచ్చిన టీవీల ముందు చాలా నక్షత్రాలు ఉన్నాయి. ఇలా అన్నం తినిపించి ఊగుంచుతారనమాట. ఇప్పుడు వీడు స్కూల్కి వెళ్ళానని మారం చేస్తే ఎలా ఉంటది? స్కూల్ టైం అయింది, దాచుకోవాలి. వ్యాన్ వెళ్ళిపోతుంది. ఏడు రే పండు, పండు నీకు చుట్ట కొనిస్తానని చెప్పకు. నీకు చుట్ట కొనిస్తానని చెప్పకు. అరే స్కూల్ వ్యాన్ వెళ్ళిపోతుంది, తొందర రారా పండు. పండు లేడు, నేనే తిన్నా అందుకే లేడు. ఇప్పుడు వస్తారు చూడండి. అబ్బా స్కూల్ వ్యాన్ వెళ్ళిపోయింది, అల్లుడు బడికి పోడే. స్కూల్ వ్యాన్ వెళ్ళిపోయింది. నా చుట్టేదిరా. కొట్లో తెచ్చుకోపో, కొట్లో తెచ్చుకోపో. అరే 8 అవుతుంది టైం, ఇప్పటిదాకా అక్కడ ఏం చేస్తున్నావురా? 8 గంటల దగ్గర ఉన్న ముళ్ళు 6 గంటల దగ్గర ఎలా ఆపాలని ఆలోచిస్తున్నా. నువ్వు స్కూల్ కి ఇలా పోవాలి. ఈ కత్తి తీసుకొని కూరగాయలు కట్ చేసి నాన్న కొని పెడతా. నేను వెళ్ళను మమ్మీ. ఎందుకు స్కూల్ కి? నన్నే కొడతావా? రవి gmail.com, శ్రీముఖి gmail.com. చెత్త కింద నిన్ను కేసు జైల్లో పెట్టిస్తావు. ఇప్పుడు చిన్నపిల్లలు భరించలేరు, ప్రేమ ఉంటుంది కానీ భరించలేక నాన్నతోటి సినిమాకి పంపించింది. సినిమా తీసుకెళ్ళండి అండి. నేను నాన్న వీడు సినిమాకి వెళ్తున్నాం ఇద్దరం. రే కొండ, ఇక్కడ సినిమా థియేటర్ దగ్గర ఎక్కడ నన్ను నాన్న అని పిలవక నాన్న. అయితే డాడీ అని పిలుస్తా. డాడీ ఇక్కడ అమ్మాయిలు ఉన్నారా? ఒక్క అమ్మాయినైనా పడేసుకుంటారా ప్లీజ్ రా. నీ బట్ట తలపుర కేవలం పడతారు నాన్న. రే నా తెలివికి నా నెత్తి మీద ఎంట్రకలే పడిపోయినాయిరా, అమ్మాయిలు పడరారా? ఒరే ముఖేష్, నా పేరు ముఖేష్ అంటాడు. సినిమా స్టార్ట్ అయిందా? చూడు సినిమా చూస్తుంటే ఇక జానీ జానీ క్యాన్సర్ వచ్చింది. పాపా జానీ జానీ. ఆడెప్పుడు ఎస్ పాప అని అంటాడు. నువ్వు పాప. అరే సినిమా థియేటర్ 100-200 మంది కొడతారా? చూడు గో, ఈ నగరానికి ఏమైంది? ఆహా నెక్స్ట్ సినిమానే. సన్నిగాడు మంచి జోకేసినప్పుడు నువ్వు బడికే పోలే సని అని అడగలిసినవురా? సప్పుడు చెప్పు, నోరు మూసుకో, నోరు మూయి. ఒరే తింగర్ సచ్చినోడా, మూయమన్నా నా నోరు కాదు నీ నోరు. ఇంకోసారి నా మూతి మూసినాకో పళ్ళు రాలే కదా, రాపైన పగల కొడతా. ఇంట్రడక్షన్ పెట్టేరా ముద్దు, పెట్టేరా ముద్దు. అరే మంచి సినిమా ఇచ్చేసావు. అరే ట్రైలర్ లో ఒకే ఒక మంచి డైలాగ్ చూసి వచ్చినా, దానికోసం వచ్చినా.
డాడీ ఇంటర్వెల్ దానికి ఓపిక పట్టుకోరా. నో నో నాకు ఇప్పుడు పోతా నేను. ఈడి తరిసినందుకు వెనక నుంచి ముగ్గురు తంతారు నన్ను. మా డాడీ హీరోయిన్ చిన్న డ్రెస్ వేసుకున్నాను పండుకొని చూస్తున్నావా? మమ్మీకి చెప్తా ఈ రోజు నుంచి బ్యాండ్ బాజా భరతే. అది శుక్రవారం. అది అది నాన్న చుచ్చు నాన్న. అరే సంపుతారా చుచ్చు అంటే. ఈసారి చుంచోకని తీసుకొచ్చి నెత్తి మీద ఎక్కిస్తా. వెళ్ళిపో. ఇప్పుడు వీని బర్త్డే కొడుకు బర్త్డే అవుతుంది నాన్న. ఆహా కట్ చేయమ్మా. కట్ చేయాలి నాన్న, నాకు భయం నాన్న. కళ్ళు మూసుకొని ఖర్చు పడేసి. ఓకే నాన్న. కట్ చేయి. నాన్న సాసు కేక్ వేసుకున్నాం, కేక్ వేసుకున్నాం. నూడిల్స్ కూడా వస్తున్నాయి నాన్న, ఇవి కూడా తిన్నా. అవి నూడిల్స్ కావరా నర్రాలరా. అయ్యో ఇప్పుడు నీకోసం ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు తెచ్చిరో చూద్దామా? అమ్మ ఎవరు రాలేరా? అయితే నాకు దేవుడు ఇచ్చింది పెద్ద గిఫ్ట్ నువ్వే కదా నాన్న. ఏమి ఇప్పుతున్నావురా? నువ్వే పెద్ద గిఫ్ట్ అనుకో నిన్నే ఇప్పేస్తున్నా.